అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసినా దానిలో కంపల్సరీ జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి చూస్తాము. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ నైట్రోజన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. వాతావరణంలోకి నైట్రోజన్ విడుదలయ్యే ప్రక్రియ. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ నైట్రిఫికేషన్, అమోనిఫికేషన్, డీనైట్రిఫికేషన్, బయాలజికల్ నైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాము. కమింగ్ టు ద ఇప్పుడు జనరల్గా బయాలజికల్ నైట్రిఫికేషన్ అంటే మనకి తెలుసు అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఉంటుంది అని. ఎంత మటుకు ఉంటుంది నైట్రోజన్? 98% ఉంటుంది, 78% ఉంటుంది. కానీ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ ప్లాంట్స్ యూటిలైజ్ చేయగలగలేవు. సో అందుకని ఆ నైట్రోజన్ అనేది ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు నైట్రేట్స్. సో నైట్రోజన్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్స్. సో ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది? బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. సో ఈ ప్రక్రియని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాము. అదే ఒకవేళ ప్లాంట్స్ చనిపోయిన తర్వాత వాట్ ఎవర్ నైట్రోజినస్ కంపౌండ్స్ ఉంటాయో, ప్లాంట్స్ చనిపోయిన తర్వాత నైట్రోజినస్ కంపౌండ్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అమోనియా. సో నైట్రోజన్ కంపౌండ్స్ ఏవైతే చనిపోయిన ప్లాంట్ డెబరీస్లో ఉంటాయో అది అమోనియాకి కన్వర్షన్ అవుతాయి. సో ఈ ప్రక్రియని మనము అమోనిఫికేషన్ అని అంటాము. సో అమోనియా అనేది నైట్రేట్స్కి కన్వర్ట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఏమంటారు? నైట్రిఫికేషన్. సో వాట్ ఎవర్ నైట్రేట్స్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది ప్లాంట్స్ యూటిలైజ్ చేయగలుగుతుంది. సో ఓవరాల్ దీస్ అంటే డీనైట్రిఫికేషన్ అంటే వాట్ ఎవర్ నైట్రేట్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ అది నైట్రోజన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో అగైన్ నైట్రోజన్ అట్మాస్ఫియర్ దగ్గర నుంచి యూటిలైజ్ చేసింది మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు ది అట్మాస్ఫియర్. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డీనైట్రిఫికేషన్. So the process in which nitrogen is released into the atmosphere is known as denitrification. Coming to the second question, the smallest and functional unit of kidney is known as. So for example మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఇటుకలతో అవుతుంది. సో ఇటుకలు అనేది బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్. అలానే మన ప్రతి ఆర్గన్కి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్. సో ఇక్కడ మనం కిడ్నీ అనేది చూస్తే కిడ్నీ ఈజ్ మేడప్ ఆఫ్ నెఫ్రాన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నెఫ్రాన్. కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్ న్యూరాన్. న్యూరాన్ ఎందుకు కాదు కరెక్ట్ ఆప్షన్? న్యూరాన్ ఈజ్ నథింగ్ బట్ నర్వ్ సెల్స్. న్యూరాన్ అన్నీ కలిసి ఇట్ విల్ మేకప్ ది నర్వ్ సెల్. వెరాజ్ ద ఏ ఆప్షన్ అండ్ బి ఆప్షన్ ఆర్ totally unrelated to the question. So the correct option is nephron. Now coming to the third question, which one is the only movable bone in the human skull? So mana skull lo ఏ bone move avutundi? So coming to the options, going to the second option, that is vomer. Vomer is nothing but the whatever the nose ఉంటుంది కదా, nose divide చేసే bone ని మనము vomer అంటాము. సో ఇట్ ఈస్ నాట్ మూవబుల్, మనం అది కదిలించలేము. అదే కమింగ్ టు ద సి ఆప్షన్ మ్యాండబుల్. మ్యాండబుల్ ఈజ్ నథింగ్ బట్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఫేస్, ద విచ్ ఐ మీన్ ఈ నోస్, ఈ పైన పలెట్, ఇది మ్యాండబుల్ అంటాం. సో అది కూడా బోన్ ఇట్ ఈస్ ఇమూవబుల్. లాక్రిమల్ బోన్ అంటే వేర్ ఎవర్ ద ఐ సాకెట్స్ హ్యావ్ బీన్, ఐ బాల్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్. సో ఆ పార్ట్ని మనం లాక్రిమల్ బోన్ అంటాము. సో ఇట్ ఈస్ ఈజీ టు సెలెక్ట్ ద ఆప్షన్. అదేంటంటే మ్యాగ్జిలా. మ్యాగ్జిలా ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ లోవర్ జా. సో మనము ఫుడ్ తినడానికి, చూ చేయడానికి దిస్ బోన్ హ్యాస్ టు బి మూవ్డ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మ్యాగ్జిలా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, Aedes aegypti mosquito bite can cause. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు క్షుణ్ణంగా పరీక్షిస్తే అన్నీ మలేరియాతోనే వ్యాపించబడుతుంది. ఒక మనిషితో ఇంకో మనిషికి మస్కిటో ద్వారా వ్యాపించబడుతుంది.
కానీ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ మలేరియా ఈజ్ ఆ డిసీజ్ కాజింగ్ ఇన్వాల్వ్ అవుతుందో అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం డెంగ్యూ మలేరియా చూస్తే మలేరియా మస్కిటోతోనే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళుతుంది. సో బట్ ఇక్కడ మలేరియా అనేది అనాఫిలస్ మస్కిటో ద్వారా చెందుతుంది. వెరాజ్ డెంగ్యూ అనేది అడిస్ మస్కిటో నుంచి చెందుతుంది. అదే మనం సి ఆప్షన్ చూసుకుంటే వెస్ట్ నైల్ ఫీవర్ ఇంకా ఫైలేరియాసిస్ ఈ రెండు క్యూలెక్స్ మస్కిటో వల్ల చెందుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డెంగ్యూ బికాస్ దే హ్యావ్ బీన్ ఆస్డ్ ఇన్ ద క్వశ్చన్ ఎడిస్ ఎజిప్టై. సో డెంగ్యూ అనే ఫీవర్ ఎడిస్ మస్కిటో ద్వారా చెందుతుంది. Now coming to the next question, which gas is generally filled in the electric bulb? సో మనకి తెలుసు ఎలక్ట్రిక్ బల్బ్ లోపల టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇనర్ట్ గ్యాసెస్తో ఫిల్ అయి ఉంటుంది. ఎందుకు ఇనర్ట్ గ్యాసెస్తో ఫిల్ అయి ఉంటుంది? నేను ఇప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్ ఫిలమెంట్. సో టంగ్స్టన్ ఫిలమెంట్ డ్యూరేషన్ ఆర్ టు అవాయిడ్ ద డ్యామేజ్, అది ఎక్కువ రోజులు పని చేయనీకి మా ఎలక్ట్రిక్ బల్బ్లో ఇనర్ట్ గ్యాసెస్ ఫిల్ చేస్తారు. సో ఇనర్ట్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయి? ఫర్ సపోజ్ హీలియం, నియాన్, ఆర్గాన్, ఇలా ఏ ఇనర్ట్ గ్యాస్ అయినా యూజ్ చేయగలుగుతాము దాంట్లో. సో యూ కెన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆర్గాన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 6th one, which part of the body is affected by the trachoma disease? సో మనకి ట్రకోమా అనే టర్మినాలజీ చూడగానే తెలిసిపోతుంది, విచ్ ఈస్ రిలేటెడ్ టు ది ఐస్. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ట్రకోమా డిసీజ్ ఐస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ సిమిలర్ టు కంజక్టివైటిస్ డిసీజ్. ఇది ఒకరి నుంచి ఒకరికి చెందుతుంది. నౌ కమింగ్ టు ద 7th క్వశ్చన్, the color of the tomatoes is due to the presence of. సో మీ టమాటో విచ్ ఈజ్ అ వెజిటేబుల్ ఆర్ మీరు ఫ్రూట్ అని కూడా అనొచ్చు దాన్ని. సో దీస్ టమాటోస్ అనేది దాని లోపల 2 రకాలైన పిగ్మెంట్స్ ఉంటాయి, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఏంటేంటి అది? క్లోరోఫిల్ ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది. క్లోరోఫిల్ అనేది గ్రీన్ కలర్కి దోహదపడుతుంది. అంటే మనం రా టమాటోస్ చూసుకుంటే అది గ్రీన్ కలర్ ఉంటుంది. సో డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఆ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. అదే లైకోపిన్, ఆ టమాటో అనేది పండు మక్కిన తర్వాత స్లోలీ దిస్ క్లోరోఫిల్ విల్ డిమినిష్, అంటే అది తక్కువ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది. లైకోపిన్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్లోకి వచ్చేస్తుంది. సో అందుకని టమాటోస్ అనేది రెడ్ కలర్గా కనిపిస్తాయి. సో ఈ లైకోపిన్ ఏ దానికి సంబంధించింది? సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కెరటినైడ్స్. కెరటినైడ్స్ అంటే ఎగ్జాంపుల్ లైకోపిన్. whereas it is not an vitamin, it is not a mineral salt, it is not a flavonoid. Flavonoid అంటే phenolic compounds. So lycopene phenolic compounds కాదు కాబట్టి correct option is carotenoids. Now coming to the next question, fMRI is used to scan. జనరల్గా MRI అంటే ఏంటి? MRI is nothing but magnetic resonance imaging. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటే ఇది ఆల్ ఓవర్ ద బాడీ, ఎనీ పార్ట్ తీసుకోండి, మీరు లివర్ తీసుకోండి, హార్ట్ తీసుకోండి, బ్రెయిన్ తీసుకోండి, ద ఇంటర్నల్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసే టెక్నాలజీని MRI అంటారు. బట్ మీరు క్వశ్చన్లో చూస్తే పర్టికులర్లీ fMRI దేనికి యూస్ చేస్తారు అని అడిగారు. fMRI అంటే ఇట్ విల్ బి యూస్ టు స్కాన్ ఓన్లీ ది బ్రెయిన్ పార్ట్. సో ఇది అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఫోటో తీస్తుంది, ఇంకా మెటబాలిక్ యాక్టివిటీస్ గురించి కూడా మనకి తెలుస్తుంది fMRIతో పాటు. అంటే ఇట్ విల్ బి డిటెక్టింగ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది బ్రెయిన్. సో కిడ్నీ, లంగ్స్ అండ్ లివర్ ఈస్ రాంగ్. ఫర్ సపోజ్ దే ఓన్లీ ఆస్డ్ MRI అని అడిగితే అన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. కానీ fMRI అడిగారు కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బ్రెయిన్. నౌ కమింగ్ టు ద 9th క్వశ్చన్, విచ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ వెల్డింగ్.
సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఇచ్చారు లైక్ ఎల్పిజి, మీథేన్, ఇథిలిన్, అసిటిలిన్. సో దీంట్లో మనం పర్టికులర్గా చూస్తే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అసిటిలిన్. సో అసిటిలిన్ ఎందుకు కరెక్ట్ ఆప్షన్ అంటే when we heat this acetylene, it will be giving higher amount of energy in the form of heat. అంటే high temperature ఇది విడుదల చేస్తుంది which is used for the glass welding. అదే మీరు మిగతా ఆప్షన్స్తో కంపేర్ చేస్తే they won't give that much of heat. acetylene అనేది ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి it will be used for glass welding. Now coming to the 10th question, entomology is the science that studies. So entomology, entomon means insects. It is a అంటే అది గ్రీక్ వర్డ్లో మీనింగ్ ఎంటమోన్ అంటే ఇన్సెక్ట్స్. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్ విచ్ రిలేట్స్ టు ద ఇన్సెక్ట్స్. అదే ఫర్ సపోజ్ ఇఫ్ వి అనలైజ్ ది అదర్ ఆప్షన్స్, హ్యూమన్ బిహేవియర్ అంటే ఇట్స్ ఈజీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. అదే బర్డ్స్, స్టడీ ఆఫ్ బర్డ్స్ is called as ornithology. Formation of rocks is called as pedology. So the correct option is C, that is insects. Entomology is known as study of insects. Coming to the next question, in which part of the body lipid digestion takes place? ఏ భాగంలో మనకి లిపిడ్ డైజెషన్, బికాజ్ వి నో ఫుడ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అన్నీ కలిసి ఉంటాయి. సో పర్టికులర్లీ ఏ భాగంలో లిపిడ్స్ అనేది డైజెస్ట్ అవుతుంది? మీరు ఆప్షన్స్ చూసుకుంటే లివర్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, బకల్ క్యావిటీ అని ఉన్నాయి. ఇవన్నీ డైజెషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బట్ స్పెసిఫికల్లీ లిపిడ్స్ అనేది పూర్తిగా డైజెస్ట్ అయిన పార్ట్ ఇన్సైడ్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్లో లైపేజ్ ఎంజైమ్, ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎంజైమ్ అనేది విడుదలవుతుంది. ఈ లైపేజ్ ఎంజైమ్ అనేది లిపిడ్ డైజెషన్కి దోహదపడుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద లిగమెంట్ టిష్యూ కనెక్ట్స్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది వాళ్ళు కనెక్టివ్ టిష్యూ ఏంటి అని అడిగారు. అంటే లిగమెంట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. అంటే ఏ పార్ట్ని ఈ కనెక్టివ్ టిష్యూ కనెక్ట్ చేస్తుంది. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే టిష్యూ టు టిష్యూ అంటే కనెక్టివ్ టిష్యూ విచ్ కనెక్ట్స్ టిష్యూ టు టిష్యూ అనేది ఏమంటారు? విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది కొలాజన్. సో టిష్యూని కలపడంలో కొలాజన్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అదే సెకండ్ ఆప్షన్ టిష్యూ టు బోన్ అనేది టెండాన్ అని అంటాం. సో దిస్ ఈస్ ది రాంగ్ ఆప్షన్. This is also the wrong option. Now coming to the C, which is bone to bone connection. So this will be connected by the ligament. Ligament ane connective tissue to oka bone inko bone connected ayi untayi. So the correct option is C, bone to bone. Now coming to the next question, which element is known as fool's gold? So it is a direct question. విచ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫూల్స్ గోల్డ్. సో ఇక్కడ టర్మినాలజీ మనకి చెబుతుంది. అంటే అది విచ్ ఇస్ సిమిలర్ టు ద గోల్డ్, చూడనీకి గోల్డ్ కలర్ లాగా ఉంటుంది. సో ఆప్షన్స్ ఆర్ హెమటైట్, మ్యాగ్నటైట్, సెడరైట్ అండ్ పైరైట్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఆప్షన్ విల్ బి ద డి, పైరైట్. అది చూడనీకి సిమిలర్గా గోల్డ్ కలరే ఉంటుంది. సో దట్స్ వై ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. Now coming to the next question, which one is not a common communicable disease? Communicable disease ante enti? Which will be spread from one person to the another person. Ante oka person nunchi inko person ki vyapti chendutundi. So deentlo edi kaadu, which is not a communicable disease. So first option influenza chusarankondi. If the person is suffering from influenza, తను దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, వాట్ ఎవర్ ద ఎయిర్ డ్రాప్లెట్స్ రిలీజ్ అవుతాయో దానివల్ల ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వ్యాధి చెందుతుంది. అదే జాండిస్ చూసుకోండి, సెకండ్ ఆప్షన్. జాండిస్ ఏంటి అంటే బై కన్జ్యూమింగ్ ది కంటామినేటెడ్ వాటర్.
కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల జాండీస్ వస్తుంది, విచ్ ఈస్ హెపటైటిస్ సి. whereas the third option cholera, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ caused by Vibrio cholera. సో ఇది కూడా కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల కలరా వస్తుంది. whereas పోలియో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. పోలియో వల్ల మెయిన్గా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ పర్టికులర్ టు దట్ పర్సన్. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చెందదు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ పోలియో. Now coming to the next question, which of the following types of waves are used in night vision equipments? సో మనం నైట్ టైంలో డార్క్ టైంలో ఏదైనా విజన్ చూడాలి అనుకుంటే వాట్ టైప్ ఆఫ్ వేవ్స్ విల్ బి యూజ్డ్? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, మైక్రోవేవ్స్, నన్ ఆఫ్ ది అబవ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో వై ఇన్ఫ్రారెడ్ వేవ్స్? ఇప్పుడు పర్టికులర్గా మీరు ఏదైనా బాడీని చూస్తే ఆ బాడీ అనేది కొంచెం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఓవరాల్ టు ది అవుటర్ అట్మాస్ఫియర్. సో ఈ ఎనర్జీ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఆ ఎనర్జీ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ లాగా వస్తాయి. సో నైట్ పూట నైట్ గాగుల్స్ అన్నీ ఉంటాయి. ఆ నైట్ గాగుల్స్ ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని క్యాప్చర్ చేసుకొని అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, wound healing is enhanced by. సో ఏదైనా గాయం తగిలినప్పుడు అది తొందరగా మాననీకి ఏ వైటమిన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి అండ్ వైటమిన్ డి ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి వైటమిన్ సి. ఎందుకు వైటమిన్ సి? బికాస్ వైటమిన్ సి విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ కోఫాక్టర్ ఫర్ కొలాజన్. కొలాజన్ అనేది మనకి స్కిన్ ఫార్మేషన్లో ఎలాస్టిసిటీ రానికి కొలాజన్ విల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఎస్పెషల్లీ వైటమిన్ సి విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ కోఫాక్టర్ ఫర్ దట్ కొలాజన్ ఫార్మేషన్. వెరాజ్ ఏ, బి అండ్ డి అవి కోఫాక్టర్గా ఇన్వాల్వ్ అవ్వవు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వైటమిన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, వీ హ్యావ్ టు మ్యాచ్ పార్ట్ 1 టు పార్ట్ 2. సో పార్ట్ 1లో మీరు చూస్తే ఈ టేబుల్లో అన్ని టాపిక్స్ రిలేటెడ్ టు ఆస్టియో అని టర్మినాలజీ చూస్తున్నారు. ఆస్టియో అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు బోన్. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మీరు అంటే ఇప్పుడు ఒక బోన్ నుంచి ఒక మూవ్ అవ్వేటప్పుడు ఆ బోన్ మధ్యలో అనేది కుషన్ టైప్ ఉంటే అది ఈజీగా మూవ్ అవుతుంది. సో ఆ కుషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతూ ఉంటే మనకి మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిక్రీజ్ ఆఫ్ సినోవియల్ ఫ్లూయిడ్. కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్, ఆస్టియోపొరాసిస్. ఆస్టియోపొరాసిస్ అంటే మనకి తెలుసు బోన్ అనేది ఇట్స్ ఎ వెరీ హార్డ్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ. సో ఆస్టియోపొరాసిస్ అన్నప్పుడు ఏమవుతుంది? బోన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాల్షియం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆస్టియోమలేసియా. ఆస్టియోమలేసియా అంటే ఇక్కడ కూడా మనం బోన్స్ అనేది అంటే దాని గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది, ఇంకా బోన్స్ సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ది డెఫిసిట్ ఆఫ్ కాల్షియం వైటమిన్ డి. లాస్ట్ ఆప్షన్ మీరు సార్కోమా అని టర్మినాలజీ చూడగానే విచ్ ఈస్ రిలేటెడ్ టు క్యాన్సర్. సో ఆస్టియోసార్కోమా ఈజ్ నథింగ్ బట్ బోన్ క్యాన్సర్. సో ది ఆప్షన్స్ ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ ఈజ్ డిక్రీజ్ ఆఫ్ synovial fluid, osteoporosis is lack of calcium, osteomalacia is lack of vitamin D, and osteosarcoma is bone cancer. So the correct option is 2, B, C, A, D. Coming to the next question, which of the following is the correct statement? So ikkada 3 statements icharu, edi correct o chusamu. Coming to the first option, nucleus is present in RBC. So RBC cells ante enti? Red blood cells which are present in the blood. So RBC cells అనేది దాంట్లో న్యూక్లియస్ ఉంటుందా ఉండదు. సో RBC cell doesn't contain the
nucleus. So this option will be wrong. Coming to the second option, 55% plasma is present in the blood. Actual ga blood anedi plasma anedi liquid portion of the blood. So 55% plasma untundi and 45% it is made up of RBC, WBC and platelets. So this second option will be correct. Coming to the third one, O positive blood group called as universal donor. So here ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే టు కన్ఫ్యూజ్ ద స్టూడెంట్స్. O పాజిటివ్ కాదు, O నెగిటివ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది యూనివర్సల్ డోనార్. వాళ్ళు బ్లడ్ ఏ గ్రూప్కైనా A+, B+, AB+ వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో విల్ బి రాంగ్. So the correct option is only 2. So here B will be the correct answer. Only 2 will be the correct statement. Coming to the next question, deficiency of which hormone leads to myxedema? Myxedema. Edema means inflammation, swelling. So ఇది ఎందుకు ఏ హార్మోన్ వల్ల వస్తుంది? Deficiency of which hormone? So మీరు ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ ఆర్ thyroid gland, adrenal gland, pituitary gland and parathyroid gland. So myxedema will be caused by the deficiency of the thyroid gland. So మిగతా ఆప్షన్స్ అన్ని wrong. Coming to the next question, with reference to COVAXIN vaccine, consider the following statements. So COVAXIN మనకి తెలుసు COVID-19 దానికి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. సో ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కోవాక్సిన్? ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ దట్ డెస్ట్రాయ్స్ ద ఎబిలిటీ ఆఫ్ ది ప్యాథోజన్ టు రెప్లికేట్. And second option is it aims to develop the immune response to the nucleocapsid protein. So మీరు పర్టికులర్గా ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ అన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు వైరస్ తీసుకుంటారు, కరోనా వైరసే తీసుకున్నారు, బట్ ఇట్ ఈస్ ఇన్యాక్టివేటెడ్. ఇన్యాక్టివేటెడ్ అంటే ఆ కరోనా వైరస్ అనేది ఆ డిసీజ్ని కాజ్ చేయదు. వాట్ ఎవర్ ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఆ జీన్ డిలీట్ చేసి దే విల్ గెట్ ఇన్యాక్టివేటెడ్ అండ్ ఆ వైరస్ అనేది వ్యాక్సిన్ డెవలప్మెంట్లో యూస్ చేస్తారు. ఫర్ సపోజ్ టు బీ క్లియర్, ఇప్పుడు ఒక పెరాలిసిస్ మనిషినే చూసుకుంటే వాళ్ళు జీవించగలుగుతారు కానీ ఏ యాక్టివిటీస్ చేయలేరు. ఇన్ ద సేమ్ వే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కూడా ఇమ్యూనిటీని ట్రిగర్ చేస్తుంది కానీ డిసీజ్ని కాజ్ చేయదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ని ఇన్యాక్టివేటెడ్ వైరస్ని ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో యూస్ చేశారు. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్, ఇట్ హెల్ప్స్ టు డెవలప్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు ద న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్. సో అది వ్యాక్సిన్ కాబట్టే అది ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో హియర్ ద రైట్ ఆప్షన్ ఈజ్ బోత్ 1 and 2. ఐ హోప్ అందరికీ అర్థమైంది MCQs విచ్ ఆర్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్. నెక్స్ట్ పార్ట్ 2లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.